ఫ్రాన్సిస్ వారి సభకు చెందినటువంటి బ్రదర్లు, అగస్తీన్ వారి సభలో ఉన్నటువంటి ఫాదర్ ఫెర్నాండో గారు ఉన్నటువంటి ఆశ్రమములో ఆశ్రయము కోసము వచ్చే మొరాకోకు వెళ్ళి అక్కడ వేద సాక్షులుగా మరణించి తిరిగి అవశేషాలుగా అదే ఆశ్రమానికి వచ్చినప్పుడు ఫాదర్ ఫెర్నాండో గారు ఆ అవశేషాలను చూచి తన మనస్సులో ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేమిటి అంటే తాను కూడా మొరాకోకు వెళ్ళి సువార్తను బోధించి అవసరమైతే వేదసాక్షిగా మరణించాలి అన్నటువంటిదే. అంతకుముందే ఆయనకు ఓ కల ఉంది, అది ప్రపంచానికి సువార్త బోధన చేయాలి అని. ఇవి నెరవేరటానికి పునీత అగస్తీన్ వారి సభ బహుశా తనకు తగదేమో అన్నటువంటి ఆలోచనతో ఆయన పునీత ఫ్రాన్సిస్ గారి సభలో చేరుతూ ఉన్నారు. అక్కడకు వచ్చినటువంటి ఫ్రాన్సిస్ గారి సభకు చెందినటువంటి బ్రదర్లు ఫాదర్ ఫెర్నాండో గారిని తమతో పాటు తమ గుడిసెల వద్దకు తీసుకుని వెళుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆలీవుల అంతోని వారి దేవాలయము దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు. అంతకుముందు మనము ధ్యానించాము, వాళ్ళు భిక్షాటనము గావించి వాటితో జీవిస్తూ సువార్త ప్రచారము చేస్తూ ఉన్నారు. కాబట్టి తమ వెంట తీసుకొని వచ్చినటువంటి ఫాదర్ ఫెర్నాండో గారిని కూడా ఆ ఆలీవుల అంతోని వారి దేవాలయానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న గుడిసెలో ఆయనను ఉంచుతూ ఉన్నారు. అప్పటికి ఫెర్నాండో గారి వయస్సు 25 సంవత్సరాలు. అది 1220వ సంవత్సరము. నూతన సభ, నూతన జీవితము, నూతన ఆశయము, నూతన కళ. ఆ సభ పెద్దలు అక్కడకు వచ్చినటువంటి ఫాదర్ ఫెర్నాండో గారికి ఒక నూతన పేరు కూడా ఇస్తూ ఉన్నారు. అంతోని వారి దేవాలయము సమీపంలోనే జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు దైవ ప్రేరణ చేత ఫాదర్ ఫెర్నాండో అనేటువంటి పేరుకు బదులు ఫాదర్ అంతోని అని నామకరణము చేస్తూ ఉన్నారు. ఆయననే ఈరోజు మనము పునీత పాదువాపుర అంతోని వారిగా పిలుచుకుంటూ ఉన్నాము. ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అక్కడ జీవించేటువంటి ఫాదర్ అంతోని గారికి తన ఆశయానికి అనుగుణంగానే అతి కొద్ది కాలములోనే ఆ సభ పెద్దలు మొరాకోకు వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో ఆయన ఎగిరి గంతేస్తూ ఉన్నారు. ఎందుకంటే తన ఆశయము అదే కాబట్టి. అందుకే ఆయన పడవలో మొరాకోకు బయలుదేరుతూ ఉన్నారు. లంగరు వేయి అని పడవ ఆయన గట్టిగా అరవడంతో నిద్రపోతూ ఉన్నటువంటి అంతోని వారికి మెలకువ వచ్చింది. తను పడుకున్నటువంటి ఆ బెర్త దగ్గర కిటికీకి చిన్న రంధ్రము ఉంటే దాని ద్వారా బయటికి చూచినప్పుడు ఆ మొరాకో పరిసర ప్రాంతాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మొరాకో తీరము కనిపించిందో ఆయన హృదయము ఆనందముతో గంతులేస్తూ ఉంటుంది. తన కల నెరవేరింది అన్నటువంటి ఆనందము ఆయన ముఖములో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పడవలో ఆ క్రింది బెర్తలోనే బ్రదర్ ఫిలిప్ గారు కూడా ఉన్నారు. సరైన మెల్లగా తన బెర్త దిగి వస్తూ ఉంటే మోకాళ్ళు సహకరించడం లేదు, కాస్త నొప్పిగా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మెల్లగా దిగి ఆ తీరాన్ని చూచినటువంటి ఆనందములో పునీత పాదువాపుర అంతోని వారు గట్టిగా నేను ఇక్కడకు వచ్చేసాను ప్రభువ, మీకు కృతజ్ఞతలు అని చెప్పి ఆనందముతో చెబుతూ ఉన్నారు. కాకపోతే ఆ మోకాళ్ళ నొప్పి కొంచెం అధికమవుతూ ఉంటుంది. అక్కడ ఆ మెట్లు దిగి అక్కడ వచ్చేసరికి ఆయన ఎక్కువగా నడవలేకపోతూ ఉన్నారు.
ఆ పడవలో ఉన్నటువంటి ఒక ఆయనను అడుగుతూ ఉన్నారు, ఏమండే ఈ మొరాకాలో ఎంతమంది క్రైస్తవులు ఉంటారు అని. ఆయన ఒకసారి ఎగాదిగా చూసి, ఒక 35 మంది ఉంటారండి. కాకపోతే ఇక్కడ క్రైస్తవులుగా జీవించడం చాలా కష్టం, అది కూడా బ్రతికి ఉండడం అంతకంటే కష్టం అని చెప్పి ఒక నిట్టూర్పు విడుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా అంతోని వారు నిరాశపడలేదు. తన కల నెరవేరింది, తన ఆశయం దగ్గరలో ఉంది అన్నటువంటి ఆనందము తప్ప దేన్ని గురించి కూడా ఆయన పట్టించుకోలేదు. ఈ లోపల ఆయనకు జ్వరము పెరిగిపోతూ ఉంటుంది. బ్రదర్ ఫిలిప్ గారి ఆసరాతో నడవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఒంటిలో శక్తి లేక అక్కడే కూలబడిపోతూ ఉన్నారు. అప్పుడే కొద్దిమంది ప్రజలు, క్రైస్తవులు వీళ్ళు వచ్చారు అని చెప్పి చూడడానికి ఆ పడవ దగ్గరకు వచ్చారు. వారిలో నుంచి ఒక స్త్రీ అరుస్తూ ఉంటుంది గట్టిగా, అయ్యో దేవుడా, ఫాదర్ గారికి జ్వరము వచ్చింది, ఆయనను మరణానికి గురి చేయవద్దు అని చెప్పి పెద్దగా ఆమె అరుస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మెల్లగా స్వామి దగ్గరకు వచ్చాడు. ఆయన చెబుతూ ఉన్నాడు, స్వామి మీరు మరొకకు రావాల్సింది కాదేమో, బహుశా ఇది మీ స్థలం కాకపోవచ్చు, దేవుని ప్రణాళిక మీకు వేరుగా ఉందేమో, మరొకకి రావడం దేవుని చిత్తము కాదేమో అని చెప్పి చెబుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఫాదర్ అంతోని గారిలో ఏ విధమైనటువంటి మార్పు లేదో, తన కళ నెరవేరింది, ఆశయం నెరవేరబోతుంది అన్నటువంటి ఆనందము తప్ప తనను ఏది కూడా బాధించడం లేదు. ఈ సంఘటన పునీత పాదువాపుర అంతోని వారి జీవిత ప్రారంభములో, అంటే గురుత్వ జీవిత ప్రారంభములో జరిగినటువంటి ఈ సంఘటన మనకు 4 ముఖ్యమైనటువంటి విషయాలు నేర్పుతూ ఉంటుంది. అదేమిటి అంటే, ప్రతి మనిషి కూడా జీవితానికి ఒక కల ఉండాలి, తను ఒక కల కనాలి. డ్రీమ్ అని చెప్పి ఆంగ్ల భాషలో అంటూ ఉంటాము. నేను ఫలానిది కావాలి లేక ఫలానిది సాధించాలి అనేటువంటి ఒక కల ఏర్పాటు చేసుకోవాలి. ఆ కల ఉంటేనే దాన్ని సాకారం చేసుకోవడానికి కుదురుతూ ఉంటుంది. ఏ కళ లేకుండా ఏదో పుట్టాము, తింటున్నాము, పెరుగుతున్నాము, బ్రతుకుతున్నాము అనుకుంటే మనకు ఉండేటువంటి ఇతర ప్రాణులకు పెద్ద తేడా ఏమీ ఉండదు. కానీ ప్రతి మనిషి తనకంటూ ఆలోచన ఉంది, తనకు విజ్ఞానము ఉంది కాబట్టి తన జీవితానికి అవసరమైనటువంటి కళ కనాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. రెండవది సంకల్పము. కలగనడం ఒకటే కాదు, కానీ ఆ కళకు సంకల్పం కూడా తోడవ్వాలి. సంకల్పము ఎప్పుడు తోడవుతుందంటే, నేను దాన్ని నెరవేర్చుకోవాలి అన్నటువంటి పట్టుదల కలిగినప్పుడు. ఇది నాకు కలగానే మిగిలిపోకూడదు, నా కళ సాకారం కావాలి అంటే సంకల్ప బలం ఉండాలి, నేను చెయ్యాలి అనేటువంటి పట్టుదల ఉండాలి, అవసరమైనటువంటి కృషి చేయాలి అన్నటువంటి ఆలోచన ఉండాలి. అలాంటి పట్టుదల మనిషిలో ఉన్నప్పుడు తాను కన్నటువంటి కలలను సాకారం చేసుకోవడానికి, తన జీవితానికి ఒక అర్థం తీసుకుని రావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మూడవదిగా మనం గుర్తుంచుకోవలసినటువంటిది, అత్యంత ఆవశ్యకమైనటువంటిది ఏమిటి అంటే, వచ్చేటువంటి అవకాశాలను వినియోగించుకోవడము, ఆత్మ ప్రేరణను గ్రహించడము. బోలెడని అవకాశాలు, రకరకాల అవకాశాలు మన జీవితానికి వస్తాయి. అయితే ఏ అవకాశము మన సంకల్పానికి, మన ఆశయానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆత్మ ప్రేరణ ద్వారా మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది. మనందరికీ కూడా జ్ఞానస్నానం పొందినప్పుడు ఆత్మ అనుగ్రహించబడుతుంది. దానితో పాటు భద్రమనేభ్యంగనము పొందినప్పుడు పవిత్రాత్మ వరానుగ్రహాలు పొందుతూ ఉన్నాము. 7 వరాలు, 12 అనుగ్రహాలు. వాటితో పాటు మళ్ళీ ప్రభువైన యేసు ఎప్పుడెప్పుడు మనం దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తామో ఆయనే స్వయముగా మనలో ఉంటూ ఉన్నారు. మరి ఇది మనకు ఒక ఆత్మ ప్రేరణ ఇస్తూ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మన చెవియొగ్గి దాన్ని వినడమే. మనలో కలిగేటువంటి ఆ ప్రేరణను మనము వినాలి, అర్థం చేసుకోవాలి.
వచ్చేటువంటి అవకాశాలు, ఏ అవకాశము నాకు ఉపయోగపడుతూ ఉంటుంది, నా సంకల్పం నెరవేరాలంటే ఈ అవకాశాలలో నేను దీన్ని ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టకుండా మనము అనుసరించాలి. అంతోని వారు చేసింది అదే. తాను కలగన్నారు ప్రపంచం మొత్తానికి సువార్త బోధించాలని. బహుశా తాను ఉన్నటువంటి సభలు అది కుదరదేమో అనిపించింది. అవకాశం ఎప్పుడు వచ్చింది? ఫ్రాన్సిస్ వారి సభకు చెందినటువంటి బ్రదర్లు ఆశ్రయం కోసం వచ్చినప్పుడు వాళ్ళను చూశారు. వాళ్ళను చూడడం మాత్రమే కాదు, వాళ్ళు మళ్ళీ తిరిగి ఎప్పుడైతే అక్కడ వేదసాక్షులుగా మరణించి మళ్ళీ అస్థికల రూపంలో తన దగ్గరకు వచ్చారో, మళ్ళీ రెండోసారి బ్రదర్లు వచ్చారే ఆశ్రయం కోసము, అప్పుడు తనలో ఉన్నటువంటి ప్రేరణ, నేను కూడా ఈ సభలోనే చేరాలి, ఈ సభ ద్వారా నేను కూడా ప్రపంచానికి వేదాన్ని బోధించడానికి అవకాశం ఉంది, ఈ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి అన్నటువంటి దృఢ సంకల్పం అప్పుడు కలుగుతుంది. అవకాశాన్ని వదులుకోవాలి. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు అతిథి సత్కార్యాలు చేసి వెంటనే చెప్పేస్తూ ఉన్నారు తన మనస్సులో మాట, ఏమంటే నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను అని. ఆ తర్వాత తన మత పెద్దలను, అంటే తను ఉన్నటువంటి సభ పెద్దలను ఒప్పించడానికి తలప్రాణం తోకొచ్చింది. అయినా సరే అవకాశాన్ని వదులుకోదలుచుకోవాలి. 2 రోజుల్లో మళ్ళీ ఆ బ్రదర్లు వస్తారు, ఈ 2 రోజుల్లో వాళ్ళతో పాటు తాను వెళ్ళాలి. కాబట్టి ఆయన ఈ 2 రోజుల్లోనే చాలా కష్టపడి తన పెద్దలను ఒప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే తన సంకల్పం నెరవేర్చుకోవాలి అనేటువంటి పట్టుదల, తనలో ఉన్నటువంటి ఆ ప్రేరణను ఆయనను గ్రహించారో దాన్ని సాకారం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన. అదే మనం చేయాల్సినటువంటిది. మంచి ప్రేరణ కలిగినప్పుడు మనము వెంటనే దానిని అమలు చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు చూద్దాంలే అనుకుంటే ఆ రేపు అనేది రేపులాగానే మిగిలిపోతూ ఉంటుంది. ఈ లోపల మనం సోమరిపోతుల దాన్ని మర్చిపోతూ ఉంటాము. కానీ ఆత్మ ప్రేరణ ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో మంచి చేయడానికి లేక మన కలలు సాకారం చేసుకోవడానికి ఒక మార్గం దొరికినప్పుడు, అవకాశము వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ప్రేరణను బట్టి మనము ఆ అవకాశాలు ఉపయోగించుకోవాలి. అందుకు ప్రార్థన చాలా అవసరం. ప్రార్థనా శక్తి మనకు ఉండాలి. ప్రార్థనతో మనము భగవంతునితో లీనమవుతూ ఉన్నాం కాబట్టి అక్కడ దైవ ప్రేరణను, సరైనటువంటి ప్రేరణను మనం తెలుసుకోవడానికి దైవశక్తి మనకు లభిస్తూ ఉంటుంది. దేవునితో కలిసి మనము ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఆ దైవశక్తి మనకు తోడ్పడుతూ ఉంటుంది. మంచి ప్రేరణ ఏది, చెడు ప్రేరణ ఏది, మంచి వైపుకు మనలను నడిపించేటువంటి ప్రేరణ ఏది, మన సంకల్పం నెరవేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఏది అనేటువంటిది మనకు అక్కడ దైవ ప్రేరణలో తెలిసిపోతూ ఉంటుంది. అదే అంతోని వారు చేసింది. అందుకే ఈ రోజున ప్రపంచం అంతటా కూడా మరియ తల్లి తర్వాత గొప్ప స్థానాన్ని పొందగలిగినటువంటిది పునీత పాదువాపుర అంతోని వారు అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. కారణము ఆయన ఎప్పటికప్పుడు దైవ ప్రేరణకు తల వగ్గుతూ తదనుగుణంగా తన జీవితాన్ని మలుచుకోవడమే. కాబట్టి ఈ రోజున మనము పునీత పాదువాపుర అంతోని వారిని స్మరించేటువంటి ఈ సమయంలో మనము కూడా మన ప్రార్థనా శక్తి ద్వారా దైవ ప్రేరణను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకొని మనకంటూ ఒక మంచి లక్ష్యము, మనకంటూ ఒక సంకల్ప బలాన్ని, మన జీవితానికి ఒక కళను ఏర్పాటు చేసుకొని దాన్ని నెరవేర్చుకోవడానికి అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేయమని ఆ పునీతుని ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.